వృత్తిలో ఎంత నిమగ్నమై ఉంటామో అట్లే సామాజిక బాధ్యతలో కూడా మనం ఉంటాం. అకాడమిక్ రెస్పాన్సిబిలిటీ అంటాం దీన్ని. ఈ అకాడమిక్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నటువంటి మనం తప్పనిసరిగా ఒకవైపు సమాజం బాగుండాలనుకుంటాం. ఆ సమాజం బాగుండడానికి ప్రధానమైన సాధనం వాహిక ఏమిటి అంటే విద్యనే. ఈ సమాజాన్ని మౌలికంగా మార్చడానికి ఒక మంచి వెపన్ విద్య. ఇది నేను చెప్పినా, నాకన్నా ముందు చాలా పెద్దవాళ్ళు చెప్పినా, అంబేద్కర్ చెప్పినా, అరిస్టాటిల్ చెప్పినా, ప్లేటో చెప్పినా, గాంధీ చెప్పినా, సోక్రటిస్ చెప్పినా, ఎవరు చెప్పినా ఇదే విషయాన్ని చెప్పారు. మనమందరం ఇదే విషయాన్ని విద్యార్థులకు బోధిస్తూ ఉంటాం. సమాజంలో కూడా ఒక డైలాగ్ నడుపుతూ ఉంటాం సమాజంతో. కనుక అంత ముఖ్యమైన సమాజాన్ని మౌలికంగా మార్చగలిగిన శక్తివంతమైన విద్యను చేతిలో పట్టుకొని దాన్ని బోధిస్తున్నటువంటి వాళ్ళుగా మనకి చాలా బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నాం. వేరే రంగంలో ఉన్న వాళ్ళ బాధ్యతను ఫీల్ కాకపోతే బహుశా దేశానికంత వేగంగా నష్టం జరగకపోవచ్చు. నష్టం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ దేశంలో బాధ్యతగా ఉండకపోతే, ఈవెన్ విద్యార్థి కూడా బాధ్యతగా చదువుకోకపోతే దేశానికి నష్టం. ఎందుకంటే ఒక విద్యార్థి మీద సరాసరి ఈ ప్రజలు ఖర్చు పెడుతున్న డబ్బు సరాసరి 5 లక్షలు. 1వ తరగతి నుంచి మొదలు పెడితే పీజీ అయిపోయే వరకు ప్రభుత్వ విద్యారంగంలో చదువుకుంటే వేసిన అంచనా ఏమిటంటే 5 లక్షలు. ఈ 5 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజలు కట్టే పన్నుల నుంచి వస్తుంది. ప్రజల డబ్బు. ఒక విద్యార్థి స్కూల్కి వచ్చి, కాలేజ్కి వచ్చి, యూనివర్సిటీకి వచ్చి ఆ విద్యార్థి సరిగ్గా చదువుకోలేదంటే 5 లక్షల డబ్బును వృధా చేసినట్లు. అంటే ప్రజల డబ్బును వృధా చేసే బాధ్యత రాహిత్యంగా ఆ విద్యార్థి కలిగినట్టు మనకు అర్థమవుతుంది. అందుకే విద్యార్థి అయినా అధ్యాపకుడైనా చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉండాలి. ఇతర రంగాల్లో పనిచేసే వాళ్ళు కాస్త ఏమరపాటుగా ఉన్నా కూడా వాటి దుష్ఫలితాలు కొద్ది కాలానికి తెలుస్తాయి. కానీ విద్యారంగంలో ఏమరపాటుగా ఉంటే వెంటనే దాని రిఫ్లెక్షన్ వస్తుంది. ఒక సంవత్సర కాలంలో, 6 నెలల కాలంలో, 3 నెలల కాలంలో ఏమరపాటు ఉంటే నిన్న వచ్చిన 10th క్లాస్ ఫలితాల్లో మనకు కనిపిస్తుంది వెంటనే. మనం ఎక్కువ రోజులు వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఓ పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పు రావడానికి కొంత సమయం పడుతుందని ఫిలాసఫీ పాఠం చెప్తాం మనం. అది మన కంటికి ఓసారి కనిపించవచ్చు, ఓసారి కనిపించకపోవచ్చు. జంతువుగా ఉన్నప్పుడే కంటికి కనిపిస్తుంది, కానీ స్లోగా మార్పు జరుగుతున్నప్పుడు మన కంటికి కనిపించదు. శరీరంలో జరిగే మార్పు మన కంటికి కనిపించదు. ఆ కంటికి కనిపించాలంటే శరీరంలో జరిగే మార్పు ఏదో రూపంలో బయటికి రిఫ్లెక్ట్ కావాలి. అది క్యాన్సర్ అయితే ఒక గడ్డ రూపంలో, అది గుండె నొప్పి అయితే ఇంకో రూపంలో, అది షుగర్ అయితే ఇంకో రూపంలో, అది బయటికి వచ్చినప్పుడు బయటికి రావడానికి ఎంతో ఈ ప్రాసెస్ అంతా మనకి అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి అప్పటికి మనం చేరుకుంటే చేయగలిగేది ఏమి లేదు. అందుకే విద్యారంగంలో జరిగే ప్రతి మార్పులో మనం బాధపడతాం. కనుక మనం ఏమరపాటుగా ఉంటే ఈ సమాజం నష్టపోతుంది, మనం అందరం నష్టపోతాం. అందుకే ఈ సమాజం నష్టపోవద్దని, ఈ దేశ ప్రజలు నష్టపోవద్దని, లేదా మన విద్యార్థులు నష్టపోవద్దని ఒక బాధ్యతగా ఇవాళ ఇక్కడ కూర్చొని అందరం ఆలోచిద్దామని వచ్చా. ఒక డైలాగ్ నడుపుదామని వచ్చా, ఒక డిస్కోర్స్ చేద్దామని వచ్చా. ఎవరితో? మనతో మనం డిస్కోర్స్ చేయడం కాదు, మనతో మనం డైలాగ్ నడపడం కాదు. పాలక వర్గాలతో డైలాగ్ నడపాలి, సమాజంతో డైలాగ్ నడపాలి. సమాజం మనకు దూరంగా ఉండి మనకు మనం మాత్రమే మార్చలేని విద్యారంగాన్ని. సమస్యలు అక్కడే ఉంది. మార్పు జరగకపోగా తిరోగమనం వైపు వెళ్తున్నాం. అంటే పాలక వర్గాలు తిరోగమనం వైపు తీసుకెళ్తున్నాయి. ఎప్పుడు అనుకునే వాళ్ళం మేము, మతి దళపగ సంసారం అతి చంచలం ఎండమావులట్లు సంపత్ ప్రతులు క్షణికంబుల్ గతకాలము మేలు వచ్చు కాలం కంటెన్ అన్నాడు నన్నయ్య. గతకాలము మేలు వచ్చు కాలం కంటెన్ అన్నాడు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే గతమే బాగుందా అనిపించంతగా. మనం చదువుతున్నప్పుడు స్కూల్ బాగుండే కదా, మనం చదువుతున్నప్పుడు బాగా పాఠాలు చెప్పేవాళ్ళు కదా, మనం చదువుతున్న రోజుల్లో పెద్దవాళ్ళ శిక్ష చదివితే 10th క్లాస్ పూర్తి అయినట్టు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళ శిక్ష కాదు కదా, ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదివే వాళ్ళు కూడా పెద్దవాళ్ళ శిక్షణ చదవలేకపోతున్నారు కదా. కనుక గతకాలం మేలు వచ్చు కాలం కంటే అనే భావనే నిజమా, అదే సరైందా అని అనుకునే ఒకనొక కొసకు నెట్టబడుతున్నాం. కానీ వచ్చు కాలము మేలు గతకాలం కంటే అన్నాడు గురుజా. ఎప్పుడు రేపే బాగుంటుంది అన్నారే, ఆ రేపే బాగుంటుందనే ఒక ఆశావాద దృక్పథంతో ఈ చీకటి పోతుంది, ఈ చనిపోయిన విత్తనం పంటను వాగ్దానం చేస్తుంది, ఈ అస్తమించిన సూర్యుడు మళ్ళా వెలుగునిస్తాడు, సూర్యోదయం చేతిలో చెయ్యేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తుంది అని ఒక నమ్మకం ఉంది మనకి. ఆ నమ్మకం ఉంది కనుక ఈ సమాజాన్ని మార్చాలని ఒక తపనతో నడుస్తూ ఉన్నా.
మరి మాట్లాడి ఉద్యమాలు చేసి నినాదాలు చేసి ధర్నాలు చేసి వ్యాసాలు రాసి ప్రభుత్వాల్లో ఎందుకు మార్పు రావటం లేదు, ఎందుకు ప్రభుత్వాలు చెల్లించటం లేదు అని అంటే ప్రభుత్వాలు రోజు రోజుకి సున్నితత్వాన్ని కోల్పోతున్నాయి, పాలక వర్గాలు సున్నితత్వాన్ని కోల్పోతున్నాయి. ఒక ఉపాధ్యాయ సంఘం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు చూసినటువంటి మీరు అసలు విద్యారంగం మీద ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ తీసి చెత్తగుట్టలో పడేసే చీఫ్ సెక్రటరీలు, విద్యాశాఖ మంత్రులే లేనటువంటి రోజులను మనం చూస్తున్నాం. పట్టించుకోలేని సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి మనం చేసిన ఉద్యమాలన్నీ కూడా ఇవి ఒక్క కాలం మేలులా ఉన్నాయా, గత కాలం మేలులా ఉన్నాయా, నన్నయ్య చెప్పింది నిజమా లేకపోతే కొరిగాడు చెప్పింది నిజమా అనే సంశయంలో ఒక్కొక్కసారి నేను కూడా పడిపోతూ ఉన్నా. ఇదే విద్య, ఇదే నిర్మాణం, ఇదే సంక్షోభం, ఇదే పాలకవర్గాలు, ఇదే గ్లోబలైజేషన్, ఇదే పాఠశాల, ఎంఈఓ లేడు, డిఈఓ లేడు, కలెక్టర్ పోడు, ఎవరు పట్టించుకోడు, డబ్బులు లేవు, రిక్రూట్మెంట్ లేదు. అసలు ఎందుకు విద్యారంగాన్ని పాలకవర్గాలు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి మన తెలంగాణ సమాజంలో, లేదా భారతదేశంలో, లేదా ప్రపంచంలో? ఈ సినారియో ఎందుకు వచ్చింది, ముఖ చిత్రం ఎందుకు ఇట్లా ఉంది అని మనం ఆలోచిస్తే విద్య ఎప్పుడైనా దాని ప్రాథమికమైన ధర్మం ఏమిటి అంటే సత్యం పట్ల ఒక ఎరుకను కలిగిస్తుంది విద్య. అసత్యమే రాజమేలుతున్నప్పుడు ఎరుకను కలిగించటం కూడా ఒకానొక సందర్భంలో రాజద్రోహం అయిపోయే రోజులు వస్తాయి. ఆ ఎరుకను కలిగించడానికి ఎవరికి ఎరుకను కలిగించాలి? ప్రజలకి, ప్రజా సమూహానికి, మాసెస్ కి ఆ ఎరుకను కలిగించాలి. ఆ ఎరుకను కలిగిస్తుంది కనుక పాలకవర్గాలు విద్యను సాధ్యమైనంత వరకు ఏం చేస్తాయంటే సామాన్య విద్య కాకుండా అందరికీ అందుబాటులోకి విద్య రాకుండా పాలకవర్గాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక రెండో పని ఏం చేస్తాయి? విద్య అనేది అసమానతలు రూపుమాపడానికి ఒక వెపం లాంటిది అనుకుంటున్నామా. సమాజంలో అసమానతలు ఉంటారని కోరుకునే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని కాలాల్లో అందరూ ఉంటారు. రెండు దేశాల మధ్య అసమానత ఉండాలని కోరుకుంటారు, రెండు సమూహాల మధ్య అసమానత ఉండాలని కోరుకుంటారు, రెండు వర్గాల మధ్య అసమానత ఉండాలని కోరుకుంటారు, ఇద్దరు మనుషుల మధ్య అసమానత ఉండాలని కోరుకుంటారు. అట్లా కోరుకోవటం మూలంగా అసమానత్వాన్ని రూపుమాపే ఆయుధం విద్య అయినప్పుడు ఆ ఆయుధాన్ని ప్రజలందరికీ అందకుండా అనేక పరిమితులు విధించడానికి ప్రభుత్వం, పాలకవర్గాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంకా విద్య ఏం చేస్తుంది? విజ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం నుంచి మనం అజ్ఞానం నుంచి బయట వెళ్ళడానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రకృతిని అర్థం చేయిస్తుంది, మనిషిని అర్థం చేయిస్తుంది, మన చుట్టూ ఉండే పరిసరాన్ని అర్థం చేయిస్తుంది, దోపిడీ ఎందుకు జరుగుతుందో అర్థం చేయిస్తుంది, అన్యాయం ఎందుకు జరుగుతుందో అర్థం చేయిస్తుంది. ఆ అర్థం చేయించే జ్ఞానాన్ని ఇస్తుంది విద్య. ఆ అర్థం చేయించే జ్ఞానాన్ని మనకిచ్చినప్పుడు నిరంతరం దోపిడీ చేసే పాలకవర్గాలు తమ పరిపాలనని ప్రశాంతంగా కొనసాగించుకోలేవు గనక మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వకుండా పరిమితులు విధిస్తూ ఉంటారు. జ్ఞానం వరకు ఉంటే కూడా కొత్త ప్రమాదం ఉండకపోవచ్చు పాలకవర్గాలు. ఆ జ్ఞానం చైతన్యవంతంగా మారుతుంది. జ్ఞానం లేని సమాజాలు క్షీణిస్తాయి, జ్ఞానం లేని సమాజాలు అచైతన్యంగా ఉంటాయి, జ్ఞానం లేని సమాజాలు విముక్తిని సాధించలేవు, జ్ఞానం లేని సమాజాలు నిరంతరం బానిస మనస్తత్వంతో మగ్గిపోతాయి. అందుకే విద్య ద్వారా జ్ఞానం వస్తుందనుకున్నప్పుడు మన సమాజానికి జ్ఞానం అందటం అనేది పాలకవర్గాలకు ఇష్టం లేదు. ఎంత ఎక్కువ జ్ఞానం అందుకే అంత ఎక్కువగా చైతన్యం వస్తుంది కనుక ఆ చైతన్యం వచ్చినప్పుడు చైతన్యం వచ్చిన మనిషి ప్రశాంతంగా ఉండలేరు. ఖచ్చితంగా చైతన్యం వచ్చిన మనిషి ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న వేయటం అనేది వాళ్ళకు ఇష్టం లేదు. సిరిగల్లా భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా అనే పాటని ప్యారడీ చేసి సిరిగల్లా భారతదేశం తమ్ముడా, డిఏలు యువకపాయే తమ్ముడా అని ఆయన రాశాడంటే ఆయనకుండే చైతన్యం వలన ఆ పాటని ఈ సందర్భానికి, మన సందర్భానికి అనుగుణంగా ఆయన రాయగలిగాడు, ఆయన పాడగలిగాడు. ఆ చైతన్యమే లేకపోతే అసలు సిరిగల్లా భారతదేశం తాకట్టు పెట్టబడ్డది అనే ఆ ఉపమానం ఎందుకు వస్తుంది? ఆ కవికి ఆ ఉపమానం ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చిందంటే ఆయనకు విద్య ఉంది గనక, ఆయనకు జ్ఞానం ఉంది గనక, ఆయనకు చైతన్యం ఉంది గనక ఆ కవి అలా రాయగలిగాడు. ఇప్పుడు ఈ కవితని ఇలా రాయగలిగాడు. అందుకే చైతన్యవంతమైన సమాజాలు నిశ్శబ్దంగా ఉండలేవు, అవి శబ్దాన్ని చేస్తూ ఉంటాయి. అందుకే పాలక వర్గాలు మనకు చైతన్యం రాకుండా ఉండడానికి విద్యని అనేక పరిమితులు విధిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో పాలక వర్గాలు ఆలోచించినప్పుడు మరి మనం ఏం ఆలోచిస్తాం? నిరంతరం ఏం ఆలోచిస్తాం? అనేక ఉద్యమాలు జరిగే ఈ విద్యని ప్రజాస్వామీకరించడం కోసం,
విద్య అందరికీ వద్దన్న రోజు, విద్యను ఎవరు చదువుకోవద్దన్న రోజు నుంచి మొదలు పెడితే కనీసం ఒక 2000 సంవత్సరాల నుంచి మొదలు పెడితే, వేదం వింటే చెవుల సీసం పోసి వేదం చదివితే నాలుక తెగ్గోసిన శంభూకుడి తల తెగిపడిన రోజు నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు విద్య అందరికీ అందాలి అని అనేక పోరాటాల ఫలితంగా ఇవాళ ఇంతమంది చదువుకోగలిగారు. ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది ఇటు 7 తరాలు అటు 7 తరాలు విద్య గంధం లేనటువంటి వాళ్ళు బహుశా 80% ఇక్కడ ఉన్నారు. మా తాత చదవలే, మా ముత్తాత చదవలే, మా నాన్న చదవలే, నేను చదువుకున్న మీతో సంభాషిస్తున్నాను. మీలో చాలా మంది బహుశా నాలాగానే ఉండి ఉంటారు. మరి ఇంతమందికి విద్య వచ్చిందంటే ఉట్టిగా రాలే. దానికోసం అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, చిందిన నెత్తురు, కారిన కన్నీళ్ళు, వాటి ఫలితంగా మన విద్యను పొందగలిగాం. ఆ విద్యను పొందిన తర్వాత ఒక సమూహంగా ఏర్పడి సమాన విద్య, ప్రజాస్వామ్య విద్య, ప్రగతిదాయక విద్య, ఈ దేశాన్ని సామ్యవాద సమాజంగా మార్చడానికి కావాల్సిన విద్య అనే నినాదాలతో ఒక సంఘమే పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది కదా. ఏపీటీఎఫ్ ఒక సంఘం పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది కదా. కనుక అలాంటి ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘం ద్వారా హక్కులు సాధించుకొని ఆ సంఘం ద్వారా విద్యలో రావాల్సిన మౌలిక మార్పుల గురించి చర్చ పెట్టి ఆ విద్యని అందరికీ అందే విధంగా ప్రయత్నం చేశారు. ఆ చేశాను గనక ఇవాళ ఈ మేరకైనా ఈ సమాజాన్ని చైతన్యవంతంగా ఉంచగలుగుతున్నాం. అనేక ఉద్యమాలు ఎట్లొస్తాయండి? విద్య లేకపోతే ఉద్యమాలు వస్తాయి, బోధించకపోతే ఉద్యమాలు వస్తాయా? సమాజం ప్రయాణంలో ఉంటుందా? ఉండదు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటమైన, జాతీయోద్యమ పోరాటమైన, సంఘ సంస్కృత్యమ పోరాటమైన, నక్సల్బరి పోరాటమైన, స్త్రీవాద పోరాటమైన, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైన, దళిత ఉద్యమమైన, ఏ సందర్భంలోనైనా విద్య ఉన్నటువంటి వాళ్ళే, చైతన్యమైన వాళ్ళే భావాలని ప్రోధి చేస్తారు. ఈ భావాలని ప్రోధి చేయటం పాలక వర్గాలకు ఇష్టం ఉండదు. పాలక వర్గాలు ఏం కోరుకుంటాయి? ఆధిపత్య భావజాలాన్ని విద్య ద్వారా అందించాలని పాలక వర్గాలు కోరుకుంటాయి. మనమేం కోరుకుంటాం? ఆధిపత్య భావజాలాలకి భిన్నమైన ప్రజాస్వామిక భావజాలం విద్య ద్వారా వెళ్ళాలని మనం కోరుకుంటాం. ఇక్కడనే కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది, ఇక్కడనే వాళ్లకు మనకు ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ హితమైన సంధి యుగంలో మనం నిలబడి మాట్లాడుకుంటున్నాం.